ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈశ్వర స్వరూపులారా, బాబా యొక్క అనుగ్రహంతో, బాబా యొక్క కృపతో మా షిరిడి సాయి తత్వ ప్రచార సమితి నిర్మాణాన్ని చేపట్టి సాయి మానస వాసిష్ఠ్యం అనే అద్భుతమైనటువంటి సీరియల్ని ప్రసారం చేయటం, దాన్ని మీరందరూ వీక్షించటం చాలా సంతోషకరం. అందులో భాగంగా దాసగను మహారాజు గారి యొక్క జీవిత చరిత్రను మనము ఇప్పటిదాకా దర్శించుకున్నాం. ప్రస్తుతం ఒక్కసారి మనము దాసగను మహారాజు గారి జీవిత చరిత్రను సింహావలోకనం చేద్దాం, గమనిద్దాం. ఎటువంటి వ్యక్తిని బాబా ఏ విధంగా తీర్చిదిద్దాడు అనే గొప్ప గొప్ప అంశాలన్నిటినీ మనం టూకీగా వీక్షించే ప్రయత్నాన్ని మనం చేద్దాం. 20వ శతాబ్దపు మొదటి దశకం నుంచి సాయినాథుడి యొక్క తత్వ ప్రచార కార్యక్రమం ఉత్తర భారతదేశంలో జరిగింది. దానికి ముఖ్యంగా మూలకారకులు, అగ్రగణ్యులు నానాసాహెబ్ చాందోర్కర్, అలాగే దాసగను మహారాజ్. దాసగను మహారాజు గారి యొక్క శైలిని మనం గమనించినట్లయితే హరికథ తన రచనలతో భక్తులందరికీ సాయినాథుడి గురించి, ఆయన గొప్పదనాన్ని చక్కగా వివరించడం అనేది జరిగింది. అద్భుతం అద్భుతం సాయి నామం అద్భుతం, అద్భుతం అద్భుతం సాయి నామం అద్భుతం, అద్భుతం అద్భుతం సాయి మహిమ అద్భుతం, అద్భుతం అద్భుతం సాయి మహిమ అద్భుతం. భజనలోన గాని సాధనలోన గాని, భజనలోన గాని సాధనలోన గాని, చేయండి సాయి నామం, గాంచండి సాయి మహత్యం, చేయండి సాయి నామం, గాంచండి సాయి మహత్యం. సాయినాథుని యొక్క కృప వలన ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో మహారాజ్ స్థితిని పొందినటువంటి గొప్ప భక్తాగ్రేశ్వరుడు దాసగను మహారాజ్. దాసగను మహారాజ్ యొక్క అసలు పేరు గణపతరావు సహస్రబుద్ధే. వీరు 1867వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. గణపతరావు సహస్రబుద్ధే యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ప్రారంభంలో వీరు హెడ్ కానిస్టేబుల్గా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ సచ్ఛీలత, నీతి, నిజాయితీలతో బ్రిటిష్ వారిని మెప్పించటం అనేది జరిగింది. గుడ్ గణపతిరావు, చాలా కాలంగా పట్టుకోవాలనుకుంటున్న ఈ దొంగను పట్టుకున్నావు. గుడ్, చాలా చురుగ్గా పనిచేస్తున్నావు. నీ గురించి పై అధికారులకు తప్పకుండా చెబుతాను. చాలా సంతోషం సార్. మన ప్రభుత్వానికి, ప్రజలకి పనికొచ్చే పని చేశావు గణపతిరావు. వెరీ గుడ్. వృత్తిపరంగా దాసగను మహారాజ్ పోలీస్ కానిస్టేబుల్ అయినా నాటకాలు వేయటం చాలా ఇష్టమట. అందులో స్త్రీ పాత్రలు వేయటం ఇంకా ఇష్టం. యారా, దేవుని పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నావా? శివరూపం అయితే ఆ శివుల్లా బైరాగిలే తిరుగు. మీరు దేవుణ్ణి నమ్మండి, దేవుని పేరుతో మోసం చేసే ఇటువంటి వారిని కాదు. శివస్వరూపం అని ప్రచారం చేస్తున్నాడు కదా, ఓ 4 పాములు తీసుకొచ్చి మేళ్ళలో వేయండి, అప్పుడు తెలుస్తుంది శివస్వరూపమా శవస్వరూపమా అని. మీరు నమ్మినంత వరకు ఇటువంటి వారు మోసం చేస్తూనే ఉంటారు మిమ్మల్ని. దేవుని పేరుతో జరిగే మోసాలను అడ్డుకోండి. నిజమైన దేవుడు ప్రేమను కోరుకుంటాడు గాని ధనాన్ని కాదు. మీరు గుడ్డిగా నమ్మినంత వరకు ఇటువంటి దొంగ స్వాములు చెలరేగిపోతుంటారు. తస్మాత్ జాగ్రత్త. ఆ విధంగా సాధారణ జీవితాన్ని గడుపుతున్నటువంటి దాసగను మహారాజ్ యొక్క కర్మ తీవ్రతలు తగ్గటం వలన షిరిడి సాయినాథుడు 1890వ సంవత్సరంలో డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి నానాసాహెబ్ చందోర్కర్ గారి ద్వారా షిరిడికి పిలిపించుకోవటం అనేది జరిగింది. నమస్కారం బాబా. ఏమి నానా, బాగున్నావా? బాగున్నాను బాబా. ప్రయాణం బాగా జరిగిందా? మీ దయ వల్ల చాలా బాగా జరిగింది బాబా. నానా, ఆ భగవంతుని నమ్ముకున్న వాడికి అన్నీ సక్రమంగానే జరుగుతాయిలే. మీరన్నది నిజమే బాబా. ఇదిగో నాతో వచ్చిన ఈ గణపతిరావు వలన మంచి కీర్తనలు వినగలిగాను. నమస్కారం. గణపతిరావు, నీ మనస్సును నాటకాలు, పోలీసు ఉద్యోగము పైనుంచి మరల్చు. ఆ దైవానికి సేవ చేసుకునే భాగ్యాన్ని పొందుతావు. నానా, మన ఆశయాన్ని నిర్ణయించేది ఆ దైవమే. ఎప్పుడైతే ఆ దైవాన్ని నువ్వు నమ్ముతావో ఆశయ సాధన ప్రారంభమైనట్లే. ఇదేమిటి ఈ ఫకీర్ ఇలా అంటున్నాడు? ఇతన్ని చూడటం ఇదే మొదటిసారి. నానా అన్నట్టు ఇతనంత గొప్పవాడైతే
నేను సబ్ ఇన్స్పెక్టర్ అవడమే నా జీవితాశయం తెలీదా? భగవంతుని సంకల్పం కూడా ఇదే కాబట్టి అన్నీ ఆ దిశగానే జరుగుతున్నాయి. ఆ విధంగా 1890 సంవత్సరంలో దాసగన్ మహారాజ్ ప్రథమంగా సాయిబాబాను దర్శించుకున్నప్పుడు బాబా యొక్క వేషధారణను చూసిన గను బాబా ఒక మహమ్మదీడనే సంకోచ స్థితిలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ సమయంలో తన గురువు అయినటువంటి వామనోసాక్షి ద్వారా ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవటం అనేది జరిగింది. నేను షిరిడిలో సాయిబాబాని దర్శనం చేసుకున్నాను. ఇలా ఒక ఫకీర్ని దర్శనం చేసుకోవడం వల్ల ఏదైనా చెడు జరుగుతుందా స్వామి? దృఢభక్తి ఉన్నవాడు ఎంతమంది సాధువులను దర్శించినా చెడు ఉండదు. సాయిబాబా నీలో ఉన్న చెడుని పోగొడతాడు. అయితే సాయిబాబా గురించి మీకు తెలుసా? అవును, షిరిడీలో సాయిబాబాను దర్శించాను. అక్కడ 3 రోజులున్నాను. మరి సాయిబాబా ఎటువంటి వాడు? సాయిబాబా సాధు చూడమని గొప్ప సత్పురుషుడు. ఆయన గొప్పతనాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇంత గొప్పవాడా సాయిబాబా? ఆయన గొప్పతనం కొంతకాలానికి ప్రజలందరికీ అర్థమవుతుంది. బాబా యొక్క అనుగ్రహాన్ని పొందినా కూడా ఆయన మాటలను లక్ష్య పెట్టలేకపోవటం అనేది జరిగింది. గను అనేక సార్లు బాబా హెచ్చరించడం జరుగుతుంది, నాటకాలు మానివేయమని, అలాగే పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేయమని. కానీ దాసగన్ మహారాజ్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్న కాంక్షతో కానా బిల్లుడిని పట్టుకోవటం కోసం ప్రయత్నం చేయటం, ఆ సమయంలో ప్రాణం మీదకి తెచ్చుకోవటం, బాబా యొక్క అనుగ్రహంతో అందులోంచి బయటపడటం జరిగింది. నా ప్రాణాలు తీయటం కాదురా, నీ ప్రాణాలు కాపాడేవాడి గురించి ఆలోచించటం చెయ్యరా. పోయి ప్రాణాలు కాపాడుకో, పోరా.